మీ పరిశుద్ధమైన నామమును బట్టి ప్రభు ఇచ్చిన ఇటు గొప్ప సమయమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికి వందనాలు. దేవుడు మనలందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ రోజున ఆయన సన్నిధిలో స్తుతించేదానికి మహింపరిచేదానికి ఇచ్చిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు ఈ లోకంలో జీవాన్ని సృష్టించిన దేవుడుగా ఉన్నాడు. ఆయన జీవాన్ని సృష్టించాడే గాని జీవాన్ని నాశనం చేయమని మాత్రం ఆజ్ఞాపించలేదు. కానీ నేడు ఈ లోకంలో ఉన్న పాపం మరియు మూఢనమ్మకాలు మనిషి జీవాన్ని నాశనం చేస్తున్నాయి. వినండి, దేవుని మాటలు మీతో చెప్తా ఉన్నాను. మనము పూజిస్తున్న, మనము ఆరాధిస్తున్న దేవుని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు చదవనక్కర్లేదు, నేనే చదువుతాను. 51వ కీర్తన 16వ వచనంలో దావీదు అంటాడు, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను నీకు అర్పిస్తాను. దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అని దావీదు ప్రార్థన చేస్తూ దేవుని యొక్క స్వభావాన్ని గురించి తెలియజేస్తున్నాడు. రెండవదిగా మనం గమనిస్తే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను అనే మాట అక్కడ మనం చదువుతాం. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ సమూయేలు సౌలు రాజుతో మాట్లాడతాడు. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మత్తయి సువార్త 9:13లో హోషేయ గ్రంథకర్త ఉటంకించిన మాటనే యేసయ్య మాట్లాడతాడు. అంటే ఈ మాటలని ఎందుకు చదువుతున్నానంటే దేవుని స్వభావాన్ని మీకు తెలియజేసేదానికి. ఏంటి దేవుని స్వభావం? ఆయన బలిని కోరే దేవుడు కాదు, విరిగిన మనస్సును ఆయన కోరుకునే దేవుడు. రెండోది, దైవ సేవకుడు సౌలు రాజుతో చెప్తాడు, ఈ జంతు బలి కంటే నరబలి కంటే ఆయన మాట వినటమే ఆయనకి ఇష్టమైన విషయం అని చెప్తాడు. ఈ మాటలు ఎందుకు నేను మీతో చెప్తున్నానంటే, ప్రపంచంలో 4000 మతాలు ఉన్నాయంట. ఎన్ని మతాలు? 4000 మతాలు. ఈ 4000 మతాల్లో 70% 80% ఒక 5 మతాలు పెద్దవిగా ఉన్నాయి. అవేంటంటే, ఒకటి క్రిస్టియన్స్, రెండోది ముస్లిమ్స్, మూడోది హిందువులు, నాలుగోది బుద్ధిస్టులు, ఐదవది సిక్కులు, ఆరోది జుడాయిజం యూదులు. ఈ 6 మతాల్లోనే 80% మంది ప్రజలు ఉన్నారు. మిగిలిన 20% మంది ప్రజలు రకరకాలైన మతాలు. ఎందుకు వీటిని గురించి చెప్తున్నానంటే, నీవు ఆరాధిస్తున్న దేవుడు బలిని కోరుకునే దేవుడు కాదు. ఆయన మాట వినాలి అనే మనస్సు, విరిగిన హృదయం, పశ్చాత్తాప హృదయాన్ని కోరుకునే దేవుడు. అయితే ఈ రోజున సమాజంలో మూఢనమ్మకాలు, లేదా ఈ లోకంలో క్షుద్ర పూజలకి, ధనాపేక్ష కోసం, లేదా ఇతరమైన పరిస్థితులను బట్టి చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? జంతు బలిని చేస్తున్నారు, అవసరమైతే నరబలిని కూడా చేస్తున్నారు. ఒకసారి మా నాన్నగారు ఉడహౌస్పేట ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉంటే అక్కడ ఒక కుటుంబం, తెలిసిన కుటుంబం అంటున్నారు, కమలాకరా, కొన్ని రోజులే మన కష్టాలన్నీ పోతాయి, ఇదిగో నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తామని చెప్తున్నారు. అయితే నిజంగా పాస్టర్ గారు ఏమనుకున్నారంటే, ఏదోలే వీరికి ఎక్కడి నుంచో వస్తున్నట్టుంది, ఏదైనా మందిరానికి ఇస్తారేమో అని చెప్పి అనుకుంటున్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత వారింట్లోనే ఒక కుటుంబం, ఆ స్త్రీకి వారి విషయాలు అంత అవగాహన లేదు, కానీ సబ్జెక్ట్ తెలుసు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే సగం రాత్రిలో, రేపు నువ్వు ఒక బస్తా తీసుకో,
ఎందుకంటే మొయ్యలేం, కావాల్సినంత పట్టుకురావాల్సి వస్తుంది, మొయ్యలేం, ఇంత తీసుకురావాల్సి వస్తుంది అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారంట. మరి ఏంటబ్బా ఇది అని చెప్పి అనుకుంటా ఉంటే చివరికి తెలిసిన విషయం ఏంటంటే, ఒక స్వామీజీ చెప్పాడంట, మీ ఇంట్లో మీ ఇంట్లో లంకి బిందులు ఉన్నాయి. ఏమున్నాయి? మీ ఇంట్లో లంకి బిందులు ఉన్నాయి. పలాంది చేస్తే ఆ బిందులనేవి, ఆ బంగారం అనేది బయటకు వచ్చేస్తది అని చెప్పి వారికి ఏం చెప్పాడో, ఎట్ట చెప్పాడో చెప్పేసాడు. వీళ్ళు నమ్మేశారు. విషయం ఏంటంటే నిజంగానే ఆ రోజు రానే వచ్చింది. ఇంట్లో తలుపులేసుకొని గుంటలు తవ్వుతా ఉన్నారు. తవ్వంగా పూజలు చేయంగా భయంకరమైన శోధన వాళ్ళు పడితే భయం వేసేసి ఆ ఆ వ్యక్తి కూడా పారిపోయాడు. ఎవరైతే చెప్పి ఉంటాయి అని చెప్పినాడు ఆయనే పారిపోంగా వీళ్ళుంటారా, వీళ్ళు పారిపోయారు. జరిగిన విషయం ఏంటంటే ఎవరైతే ఆ ధనాపేక్ష కోసం ఆ పూజలు చేశారో వాళ్ళందరూ చచ్చిపోయారు. దిక్కులేని చావు చచ్చిపోయారు. భయంకరమైన పరిస్థితి. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తా ఉన్నానంటే, దేవుడు జీవాన్ని సృష్టించాడు, జీవాన్ని నాశనం చేయమని చెప్పట్లా. అయితే ఈ రోజున జీవాన్ని నాశనం చేసేదేంటి? మూఢనమ్మకాలు. ఈ లోకపరమైన తంత్రాలు, బ్లాక్ మ్యాజిక్, చేతబడులు అంటారు. చేతబడులు చేసేదాని కొరకు ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇటు సైడు దూర ప్రాంతంలో మనుషులను చంపుతారంట. గుప్త నిధుల కోసం, నిధులు బయటపడాలని చెప్పి అమాయకులను మోసం చేసి తీసుకెళ్లి చంపేస్తారంట. కొన్ని సంవత్సరాల క్రితం మీరు న్యూస్లో చూసారో లేదో కానీ ఒక యవన బిడ్డను ఒక దగ్గరికి కొండ మీదకి తీసుకెళ్ళి నమ్మించి ఒక బండరాయి తీసుకొని తల మీద కొట్టి చంపేశారు. ఏంది దాని వెనుకున్న రహస్యం అంటే గుప్త నిధులు దొరకతాయి. ఈ విషయాలు మీకు నేను చెప్పేదానికి కారణం బైబిల్లో కూడా కొంతమంది ఈ బలులు కోరే దేవుళ్ళు ఉన్నారు. ఎవరు? బలులు కోరే దేవుళ్ళు. వాళ్ళు ఒకరు అమ్మోనీయులు. ఎవరోళ్ళు? అమ్మోనీయులు. వీళ్ళు ఎవరో తెలుసా? లోతు చిన్న కుమార్తె కొడుకు. ఎవరు? లోతు చిన్న కుమారుడు కొడుకు. ఈ కొడుకు నుంచే అమ్మోనీయులు అనే జాతి వచ్చింది. వీళ్ళు ఎవరిని పూజిస్తారంటే మొలేక్ అనే దేవుడిని పూజిస్తారు. ఎవరిని? మొలేక్. ఈ దేవుడు నరబలిని కోరతాడు, పసిబిడ్డలను చంపమని కోరతాడు. ఇంకొక దేవుడు ఉన్నాడు బైబిల్లోనే, ఆయన పేరు బయలు. మీరు గమనిస్తారు, ఏలియా ప్రార్థన చేసేటప్పుడు అంటాడు కదా, మీరు బయలు ప్రవక్తలు ఇంతమంది ఉన్నారు, నేను యెహోవా దేవుని తరపున ఒక్కనే ఉన్నాను. మీ దేవుడు నిజమైతే ఇదిగో ఈ బలి పశువు క్రింద ఉన్న కట్టెలు మండాలి, ఈ యొక్క బలి పశువును మీరు ఆ దేవుడికి ఎవరైతే దహించి వేస్తారో వారు నిజమైన దేవుడు అని చెప్పి ఒక సవాలు విసిరితే అక్కడ బయలు ప్రవక్తలు ఏం చేస్తారంటే వారి శరీరాలను కోసుకోవడం ప్రారంభిస్తారు, గాయపరుచుకోవడం ప్రారంభిస్తారు. అంటే ఈ బయలు దేవుణ్ణి ఎవరైతే పూజిస్తారో వారు కూడా ఏం చేస్తారంటే శరీరాల్ని గాయపరుచుకోవడం, పసిబిడ్డలను బలి ఇవ్వడం లాంటి పరిస్థితులు చేస్తారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం గమనిస్తే, మీరు గమనించండి, 1వ రాజులు 11వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ సొలొమోను రాజు గురించి ఉన్నాయి మాటలు. సొలొమోను కేమోషు అను మోయాబీల హేయమైన దేవతకును, మొలేకు అను అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠమును కట్టించెను. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. సొలొమోను ఏం చేశాడంటే ఎవరైతే మొలేక్ అనే దేవుణ్ణి ఆరాధిస్తారో, ఎవరైతే కేమోషు అనే దేవుణ్ణి ఆరాధిస్తారో వారి ఆ దేవతలకు యెరూషలేము దేవుని మందిరం ఎదుటుగా కొండ మీద గుడిని కట్టించినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురు దేవుళ్ళు బైబిల్లో పసిపిల్లలను అలాగే బలులు కోరుతూ అగ్నిగుండాలో దాటమని చెప్పి నరబలిని కోరుతూ రకరకాలైన పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది.
అయితే ఇలాంటి సంఘటనలే సమాజంలో జరుగుతున్నట్లుగా నేను గమనిస్తున్నాను. ఈ రోజున ఈ మాటలు మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే, మీరు సోషల్ మీడియాలో లేదా న్యూస్‌లో చూడగలిగితే, అమెరికా ప్రాంతంలో జెఫ్రీ ఎప్‌స్టైన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈడు బాగా ధనాన్ని సంపాదించి పెద్ద పెద్దోళ్ళతో డీలింగ్స్ పెట్టుకొని చేసిన పనేంటో తెలుసా? చేసిన పనేంటో తెలుసా? మైనర్ బాలికలను అత్యాచారం చేయడం ఒకటి. ఒక దీవిలోనికి బిడ్డలను తీసుకొని వచ్చి, ఆ పిల్లలను చంపేసి, వాళ్ళ రక్తం తాగడం, మాంసం తినడం, భయంకరమైన క్రూరాతి క్రూరంగా ఈ మధ్య ఆ కేసులన్నీ కూడా బయటకొచ్చాయి. ఇతని మీద కొన్ని కేసులు నిరూపితమై ఉన్నాయి. కొన్ని మాత్రం ఇంకా నిరూపితం కాలేదు. కానీ ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే జరుగుతున్నాయన్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఎవరెవరున్నారో తెలుసా? ట్రంప్, యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, పెద్ద పెద్దోళ్ళు, ఒకరని కాదు. లండన్ రాజు ప్రిన్స్ ఆండ్రూ అనే వ్యక్తి, బిల్ క్లింటన్ అనే వ్యక్తి, వీళ్ళందరూ కూడా దీనిలో అంటే అతనితో సహవాసంలో ఉన్నట్లుగా పేర్లు రాయబడ్డాయి. ఎందుకు ఈ మాటను నేను ప్రస్తావించానంటే, సొలొమోను అంటే జ్ఞానవంతుడే, సొలొమోను అంటే జ్ఞానవంతుడే, దేవుని ఆరాధిస్తున్న వ్యక్తే తన యొక్క ఈ శరీర బలహీనతలను బట్టి, ఈ లోకపరమైన ఆ కోరికలను బట్టి ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నాడో ఆ దేవునికి వ్యతిరేకమైన విధముగా ఇతర బలులిచ్చే దేవుళ్ళ గుళ్ళు కట్టించేదానికి అపవాది ప్రేరేపణ చేశాడు. మీరు బాగా గమనించండి, అపవాది ఎవరిని టార్గెట్ చేస్తాడంటే, ఎవరైతే ఈ లోకపరంగా గొప్పగా ప్రముఖులుగా ఉండబోతారో వారిని టార్గెట్ చేస్తాడు. ఎట్లా టార్గెట్ చేస్తాడు? ఈ లోకపరమైన సంపదను వారికి ఇస్తానని చెప్తాడు. ఈ లోకపరమైన సుఖభోగం వారికి ఇస్తానని చెప్తాడు. ఈ లోకపరమైన వాటన్నిటిని నీకు అప్పచెప్తాను, నేను చెప్పినట్లు చేయని చెప్తాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మత్తయి సువార్తలో మీరు చూడండి నా ప్రియమైన సంగమా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూస్తే, మరల అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయన తోడుకొని పోయి, ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, 10వ వచనం, యేసు వానితో సాతానా పొమ్ము అని మాట్లాడినట్లు మనకు అక్కడ రాయబడింది. ఈ రోజున మన ధ్యానాంశం ఏంటో ఇప్పుడు నేను మీతో చెప్తాను. ధ్యానాంశం ఏంటంటే, సాతాను టార్గెట్లో నీవు ఉన్నావా? ఏంది? సాతాను టార్గెట్లో నీవు ఉన్నావా? ఎందుకు ఈ యొక్క వాక్య సందేశానికి ఈ యొక్క టైటిల్ పెట్టుకున్నానంటే, దేవుని ఆరాధించే సొలొమోను అంత జ్ఞానవంతుణ్ణే అపవాది టార్గెట్ చేసి, అతని శరీరంలో ఏదైతే బలహీనత ఉందో దాన్ని ఆసరాగా చేసుకొని ఇతర దేవతల వైపుకు త్రిప్పేశాడో, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి సాతాను ఏం చెప్తున్నాడంటే, ఒక కొండ మీదకి తీసుకువెళ్ళి ఈ లోక రాజ్యాలన్నింటినీ చూడు, ఈ వైభవాలన్నింటినీ చూడు, ఇదిగో వీటిని నీకు నేను ఇస్తా, నీవు నా కాళ్ళకు గాని మొక్కితే వీటన్నిటిని నీకు అప్పచెప్తానని సాతాను అన్నాడు. అప్పుడు ప్రభు అంటాడు, సాతానా నా దగ్గర నుంచి పొమ్ము అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కుటుంబంలో భర్తని అపవాది టార్గెట్ చేస్తున్నాడు. ఆ వ్యక్తికి ఏదైతే అవసరం ఉందో, ఏదైతే ఇష్టం ఉందో దాన్ని అతని ముందు పెట్టి కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తున్నాడు. అలాగే భార్యను అపవాది టార్గెట్ చేస్తున్నాడు. ఆ స్త్రీకి ఏది అవసరమో, ఏ కోరికతో ఉందో ఆ కోరికను ముందు పెట్టి కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తున్నాడు. అలాగే కుటుంబంలో యవన బిడ్డలను సాతాను టార్గెట్ చేస్తున్నాడు. ఈ లోకంలో అనేక మందిని వారికి పరిచయాలు చేపించి
వారు ఏదైతే చేయాలని ఆశపడుతున్నారో దాన్ని వారి ముందు పెడుతూ వారిని తన వైపుకు త్రిప్పుకొని ఈ లోకంలో వారిని పాడు చేస్తున్నాడు. ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే, ఎంత తెలివైనోళ్ళైనా, ఎంత జ్ఞానవంతులైనా, ఎంత యథార్థవంతులైనా, ఎంత పరిశుద్ధులైనా ఒక చూపుతో పాపం చేసేదానికి ఆస్కారం ఉంది. ఒక చూపుతో పాపం చేసేదానికి ఆస్కారం ఉంది. ఒక మాటతో తప్పిపోయేదానికి ఆస్కారం ఉంది. ఒక క్షణికావేశంలో వారి జీవితాలను పాడు చేసుకునేదానికి అవకాశం ఉంది. ఒక కోపంలో ఎంతో వారి భవిష్యత్తును పాడు చేసుకునేదానికి అవకాశం ఉంది. ఏదో పెద్ద పాపం అవసరంలే. క్షణికావేశం, ఒక కోపం, ఒక తొందరపాటు నిర్ణయం, ఇది చాలు మనిషిని పతనం చేసేదానికి. ఈ రోజున అపవాది టార్గెట్లో క్రైస్తవ సమాజం ఉంది. చూడండి, ఒక వ్యక్తి ఒక పసిబిడ్డను చంపేంతగా అపవాది వారిని మౌల్డ్ చేస్తున్నాడంటే ఎంత క్రూరత్వంలోనికి అపవాది నడిపిస్తున్నాడు ఆలోచన చేయండి. మొదట మీకు చెప్పాను కదా, మొలేక్ అనే దేవుడు, బయలు అనే దేవుడు, అలాగే కెమోషు అనే దేవుడు గురించి బైబిల్లో ఉన్నారని చెప్పానే. వీళ్ళని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏముందంటే, వీరు బలిని కోరుతారు, వీళ్ళు వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తారు, వీరు సంపదనిస్తారు, రాజ్యాలను ఇస్తారని చెప్పి వారికి నమ్మకం. ఆ జెఫ్రీ ఎప్స్టైన్ అనే వ్యక్తి ఆ ఐలాండ్లో కూడా ఈ బయలు విగ్రహం ఉన్నట్లుగా కొన్ని సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎంతమంది పసిబిడ్డలు చంపితే అంత గొప్ప ధనం వస్తుంది, ఎంతమందిని చంపేస్తే అంత గొప్ప లోక రాజ్యాధికారం వస్తుంది అనేది వీరి నమ్మకం. అమెరికాలో సంవత్సరానికి 66,000 మంది పిల్లలు మిస్ అవుతున్నారంట. ఎంతమంది? 66,000 మంది. వీళ్ళంతా ఎక్కడికి పోతున్నారు? ఎటు పోతున్నారు? ఆలోచన చేయండి. ఈ రోజున ఎందుకు మొదట మీతోని చెప్పానంటే, దేవుడు జీవాన్ని సృష్టించాడు కానీ జీవాన్ని నాశనం చేసేవాడు కాదు ఆయన. అయితే ఈ రోజున జీవాన్ని ఏం నాశనం చేస్తున్నాయి? మూఢనమ్మకాలు, ఈ తంత్ర మంత్రాలు, సాతాను యొక్క పన్నాగం. చాలా మందిని అపవాది టార్గెట్ చేస్తూ చెయ్యకూడని పనులు, చెయ్యరాని పనులు, వారు చేయలేనటువంటి ఆ పరిస్థితుల్లో కూడా అపవాది వారిని ప్రేరేపణ చేస్తున్నాడు. అలాంటి అగాధంలోనికి అపవాది తీసుకెళ్ళిపోతున్నాడు. ఒక దావీదు పాపం చేసేదానికి కావచ్చు, సంసోను పొరపాటు చేసేదానికి కావచ్చు, ఇంకెవరైనా బలహీనతలో పడిపోయేదానికి కావచ్చు, అపవాది వాడి టార్గెట్లో వాళ్ళు ఉన్నారు. ఈ రోజున కుటుంబంలో భార్యాభర్తలకు అసమాధానం ఉందంటే, ఈ రోజున బిడ్డలు కుటుంబంలో చెడిపోతున్నారంటే, ఈ రోజున కుటుంబంలో మనశ్శాంతి లేని పరిస్థితులు ఉంటున్నాయంటే, వీటన్నిటికీ అపవాది యొక్క మూల కారణం ఉంది. సాతానుడు ఏం చేస్తున్నాడంటే, గర్జించే సింహం వల్ల ఎవరిని మృంగుదమా అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. ఇంట్లోకి వస్తాడు. ఇంట్లోకి రాగానే భార్య భర్తతో మాట్లాడే మాటలు గమనిస్తాడు, భర్త భార్యతో మాట్లాడే మాటలు గమనిస్తాడు. అప్పుడు మనమైతే మాట్లాడే మాటలే వింటాం కానీ వాడు హృదయంలో ఏం ఆలోచిస్తూ మాట్లాడుతున్నాడో కూడా వింటాడు. ఏ ఆశతో, ఏ వాంఛతో మాట్లాడుతున్నాడో, దేని కొరకు సమస్య చేసుకుంటున్నారో, దేని కొరకు గొడవ పెట్టుకుంటున్నాడో సమస్తం ఎరిగి వాడి ముందు పెట్టేస్తాడు. ఆ పొరపాటు చెయ్యరా, విలాసంగా జీవించు, ఇదే కదా నువ్వు కోరుకునేది, ఇష్ట ప్రకారం జీవించు అని చెప్పి వాడి ముందు పెట్టేస్తాడు. ఈ రోజున ఎంతో మంది మనుషులైతేనేమి, క్రైస్తవులైతేనేమి అపవాది ట్రాప్లో పడిపోతున్నారు. లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, వీటన్నిటి ద్వారా అపవాది మనిషిని టార్గెట్ చేస్తున్నాడు. యేసుతోనే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ లోక రాజ్యాధికారాలన్నీ నీకు ఇస్తానన్నాడు. నా ఉద్దేశం ఏంటంటే, ఈ లోకంలో ధనమంతా అపవాది చేతుల్లోనే ఉంది.
ఈ లోకంలో ధనం అంతా కూడా అపవాది చేతుల్లోనే ఉంది. ఎవడైతే వాడి మాట విని వాడు లోబటి ముందు జీవిస్తూ వాడు చేయకూడని పనులు ఎవడైతే చేస్తాడో వాడు భయంకరమైన చేయరాని పనులు చేస్తాడు. నాకొచ్చే న్యూస్ ఏంటంటే ఈ చిన్నపిల్లలను చంపేసి ఈ విధంగా చేస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళే కరోనా వైరస్ కూడా సృష్టించారని చెప్పి వార్తలు వస్తున్నాయి. వాళ్ళే కరోనా వైరస్ ఎందుకు సృష్టించారు అంటే, వైరస్ను సృష్టించిన వాడు మందును కూడా పెడతాడు. ఈ మందు ద్వారానే కోట్ల రూపాయలు సంపాదించుకునేదానికి అవకాశం. ఈ మందు ఎవరి హయాంలో తయారు చేయబడిందో తెలుసా? ఎవడైతే జెఫ్రీ ఎప్స్టైన్ అని ఉన్నాడో, ఎవరైతే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఉన్నాడో, వీళ్ళందరే ఆధ్వర్యంలో వారికి సంబంధించిన కంపెనీల మందు తయారయ్యింది. పైగా ఈ కేసుల్లో వారు ఉన్నట్లుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఎందుకు ఈ మాటలు నేను చెప్తా ఉన్నానంటే, ఈ రోజున మీకు అంత గొప్ప మేధావుల్నే అపవాది పడేస్తున్నాడే. సొలొమోను గురించి మీరు చదివారే. సొలొమోను ఏం చేశాడు? అన్య దేవుళ్ళ గుళ్ళను కట్టాడు. సామాన్యమైన విషయం కాదు అది. అంత తేలిగ్గా తీయలేం దాన్ని. ఎందుకు తీసేయలేం సార్ అంటారా? దావీదు ఎంత గొప్ప భక్తిపరుడు. సొలొమోను ఎంత జ్ఞానంతో పుస్తకాలు రాస్తున్నాడు బైబిల్‌లో. సామెతలు గాని, ప్రసంగి గాని, పరమగీతాలు గాని, ఈ 3 పుస్తకాలు మనం చదివితే మైండ్ పోతది. అంటే అంత జ్ఞానంగా రాశాడు. అటువంటి వ్యక్తే పడిపోయాడు. ఈ రోజున నీవు అపవాది టార్గెట్‌లో లేవు అనుకుంటే అది నీ పొరపాటే. నీవు ప్రార్థన చేయకుండా ఆపించేసేది వాడే. మనశ్శాంతి లేకుండా గుడికి రాకుండా ఆపిచ్చేసేది వాడే. దేవుని సన్నిధికి రాకుండా ఆపిచ్చేసేది వాడే. ఇంకా భయంకరమైన విషయం చెప్పమంటారా? మీరు గుడిలోకి వచ్చి కూర్చుంటారు కదా, పక్కన వ్యక్తితో మాట్లాడకుండా చేసేది కూడా వాడే. ఎంత తెలివైనడో తెలుసా? ఇంటి దగ్గర ఆపాలని చూస్తాడు. మీరు ఎట్టొకటి దాన్ని గెలాయించుకొని వస్తారు. తర్వాత మధ్యలో ఒకవేళ మీరు వచ్చి కూర్చున్నా కూడా ఎవరో ఒకరు పంపిస్తాడు లేచిపోయేదానికి. దాన్ని కూడా మీరు అధిగమించి కూర్చుంటారు. కొన్ని రోజులు ఎట్టాగే చూసి ఏం చేస్తాడంటే పక్కనక్కతో మీకు వైరం పెట్టేస్తాడు. మాట్లాడనీయకుండా చేస్తాడు. అప్పుడు నీకేమనిపిస్తుంది తెలుసా? ఆ మొఖం చూస్తా నేను గుళ్ళో కూర్చోలేను అంట. ఆ మొఖం చూస్తా నేను గుళ్ళో కూర్చోలేను, ఆరాధించలేను, దేవుని స్తుతించలేను. ఈ విధమైన ట్రాప్లో తీసుకెళ్ళిపోతాడు. ఇంకొన్ని రోజులు పోతే ఇంకా ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళు రాకపోతే అప్పుడు నేను వస్తానంట. ఇంకా 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 కొన్ని రోజులు పోతే ఇంకా ఏం చేస్తాడు తెలుసా? పాస్టర్ అల్లా వాళ్ళతోనే బాగుంటున్నాడు, మాతో బాగుంటుంది అని చెప్పి చేస్తాడు. ఇంకొన్ని రోజులు పోతే ఏం చేస్తాడు తెలుసా? ఇంతకు ముందు లాగలేదులే ఆయన వ్యవహారం ఇప్పుడు మారిపోయింది అని చెప్పి చేస్తాడు. ఎందుకులే, మేమంటే ఆయనకి విలువ లేనప్పుడు మేము ఎందుకయ్యా రావడమా అన్నట్లు చేస్తాడు. ఇవన్నీ ఎవరు చేస్తారు? నీ మనసులో కలిగినవి కాదు ఇవి. వాటి టార్గెట్ ఒకటే, నువ్వు గుడికి పోకూడదు. వాటి టార్గెట్ ఏంది? నువ్వు గుడికి పోకూడదు, ప్రార్థన చేసుకోకూడదు, యథార్థంగా ఉండకూడదు, అందరితో సంతోషంగా పలకరియకూడదు, లోపల అసూయలు పెట్టేస్తాడు, స్వార్థాలు పెట్టేస్తాడు. ఒక జ్ఞానవంతుడైన అభిషక్తున్నే అపవాది మార్చేసినప్పుడు నీవు నేను ఎంత ఆలోచన చేయండి. గొప్ప గొప్ప వ్యక్తులే, ఆదర్శంగా తీసుకున్న వ్యక్తులే ఈ రోజున భయంకరమైన చండాల పనులు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎలాగా వారిని మార్చాడు? ఒక పసిబిడ్డల రక్తం ఎలా తాగుతారు, వాళ్ళ మాంసం ఎలా తింటారు, ఎట్లా వాళ్ళని చంపాలనిపిస్తుంది, అంత క్రూరత్వంలోనికి నడిపించాడంటే అపవాది. ఈ రోజున క్రైస్తవులను కూడా అలాంటి క్రూరత్వంలోనికి నడిపించడం అనుకుంటున్నారా అన్నది ప్రశ్న. అయితే ఈ రోజున ఒకటే చెప్తున్నా, సొలొమోను పడిపోయాడు సాతాను టార్గెట్లో. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం పడిపోలేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక్కడ మీరు జవాబును గమనించాలా. సొలొమోను ఎందుకు పడిపోయాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పడిపోలేదు? ప్రశ్న చెప్పనా? సొలొమోను ఎందుకు పడిపోయాడంటే, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పడిపోలేదంటే చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనంలో మీరు చూస్తే, యేసు వానితో సాతానా పొమ్ము అన్నాడు. ఏమన్నాడు?
యేసు వానితో సాతానా పొమ్ము అన్నాడు. వినండి, సొలొమోను ఎందుకు పడిపోయాడు తెలుసా? సాతాన్ని పొమ్మనలా ఉండమన్నాడు. ఏమన్నాడు? సాతాన్ని పొమ్మనలా ఉండమన్నాడు. యేసయ్య ఏమన్నాడు? సాతాను ఏమన్నాడు యేసయ్య? నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఈ రోజున చాలా మంది సాతాన్ని పొమ్మంటంలా, కొంచెంసేపు ఉండేసిపో అంటున్నారు. అదేదో నువ్వేదో ఇస్తానంటుండవే అది ఇచ్చేసిపో అంటున్నారు. అదిగో అల్లా వాళ్ళ గురించి ఏదో చెప్తానంటున్నావు కదా, అది ఒకరోజు చెప్పేసిపో అంటున్నారు. అదిగో నా గురించే కదా అలా మాట్లాడుకుని, అది కూడా చెప్పేసిపో అంటున్నారు. అది చెప్పేస్తే మేము పరిచర్లో మోపూరుకు వచ్చినప్పుడు ఒక స్త్రీ మారింది, రక్షించబడింది అపవాది శోధనతో ఉంటే. ఆ మందిరంకి వస్తా ప్రార్థన చేసుకుంటూ పోతా ఉండింది. ప్రార్థన చేసుకుంటూ పోతా ఉంటే బాగానే ఉండింది. అట్లాగే వస్తా వస్తా ఏం చేసింది, కొంతమంది చర్చి విశ్వాసులతో మాట్లాడడం ప్రారంభించింది. గుడికి వస్తుంది, ఇంతకు ముందు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయేది. కొన్ని రోజులు బోంగా ఏం చేసిందంటే గుడికి రావడం, కొంచెంసేపు మాత్రం ప్రార్థన చేసుకోవడం, చర్చిలో వెళ్ళకపోవడం. మన ఆమె ఏం చేస్తుంటే ఒక ఇంటికి పోదు, 2-3 ఇళ్ళు దర్శిస్తుంది. 2-3 ఇళ్ళు దర్శిస్తే ఒక ఆమె చెప్పింది, ఆ మనిషి ఇలాంటిది, ఆ మనిషికి అలాది ఒకటి ఉందంటలే, ఆ మనిషి ఇట్లా మంచిది కాదని చెప్పింది. సరే విన్నాం, గమ్ముగుండ్లా. ఎవరైతే ఎవరి గురించి చెప్పిందో ఆమె ఇంటికి వెళ్ళే చెప్పింది, ఇదిగో పలాని మనిషి నీ గురించి ఈ విధంగా మాట్లాడిందని. వింటారా? ఆమె చేసిన పనికి ఆ గుడికి వచ్చే 2 కుటుంబాలు రాకుండా పోయినాయి. ఆ రోజు భయంకరమైన గొడవ. ఆ గొడవ ఎటువంటి గొడవ అంటే తలల బాగలో కొట్టుకునే గొడవ చేసింది ప్రార్థనా పుర్రాలు, గుడికి వచ్చే ప్రార్థనా పుర్రాలు. ఈ రోజున చాలా మంది పరిస్థితి, క్రైస్తవుల పరిస్థితి ఎలాగుంది? అపవాది టార్గెట్లో, అపవాది శోధనలో ఉన్నాడు, అపవాది కుయుక్తుల్లో ఉన్నాడు క్రైస్తవుడు. ఎందుకు? యేసయ్య సాతానా పొమ్ము అంటే మనుషులు మాత్రం సాతానా ఉండు అంటున్నారు. సాతానా ఉండు. ఫస్ట్ ఏమంటాడు యేసయ్య తోటి? ఇదిగో ఈ రాళ్ళను నువ్వు రొట్టెలుగా చేసుకో, తినొచ్చు కదా అంటాడు. విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అతని యొక్క బలహీనతను కూడా, యేసయ్య బలహీనతను కూడా పరీక్షిస్తాడు. అప్పుడు ఆయన ఆకలితో ఉన్నాడు. రెండోదిగా ఏం చేస్తాడు? మొదటి ఆయన దేవుని బలహీనత పరీక్షిస్తాడు. రెండవదిగా యేసయ్య విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఇదిగో కొండ మీద తీసుకెళ్ళి ఇక్కడి నుంచి దూకు, బైబిల్లో ఉంది, ధర్మశాస్త్రంలో ఉంది, నీ పాదాలకు రాయిదాలు తగలకుండా తన దూతలు ఎత్తి పట్టుకుంటారని ఉంది. అంటే దేవుని విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అప్పుడు కూడా వాక్యత చెప్తారు. తర్వాత లాస్ట్ ఏం చేస్తాడంటే లోక రాజ్యాలని, అందాలని, సుఖాలని, అధికారాన్ని అంతటిని చూపించి ఇదంతా నీకు ఇస్తానంటే అప్పుడు యేసయ్య అంటాడు, సాతానా పొమ్ము అంటాడు. డిస్కషన్లే, ఇంకా నీతో నాకు మాట్లాడాల్సిన, పో వెళ్ళిపో, ఈ మాటలు నాకు చెప్పాల్సిన అవసరం. ఈ రోజున చాలా మంది అపవాదిని పో అని చెప్పట్లేదు. సొలొమోను అనలా అట్లాగా. ఎందుకంటే అతనికంటూ ఒక శరీర బలహీనత ఉంది. అతడు కామవాంఛ కలిగిన వ్యక్తి. కనిపించిన స్త్రీనల్లా పెళ్లి చేసుకునేవాడు, అన్య స్త్రీలను కూడా పెళ్లి చేసుకున్నాడు. అందుకే అతని గురించి ఏముంటదంటే అతనిని ఆ స్త్రీలు ఎవరైతే ఇతను ప్రేమించాడో ఆ స్త్రీలు అన్య దేవతల వైపుకు త్రిప్పేసినట్లుగా బైబిల్లో రాయబడింది. అతని బలహీనతను సాతాను క్యాచ్ చేసుకొని అతని బలహీనతను బట్టి ఆడుకుంటూ ఉంటే సొలొమోను సాతాన్ని పొమ్మనలేకపోయాడు. ఈ రోజున గుర్తుపెట్టుకో, నీ బలహీనత ఏంటో అపవాదికి తెలుసు. నీవు ఏ కోరికల మీద ఉన్నావో అపవాదికి తెలుసు. నీవు ఏ తలంపుల మీద ఉన్నావో అపవాదికి తెలుసు. ఏ ఉద్దేశాల మీద ఉన్నావో అపవాదికి తెలుసు. ఆ ఉద్దేశాలు, ఆ కోరికలు నీ ముందు పెడతాడు. అప్పుడు నువ్వు పొమ్మంటావా, ఉండమంటావా? చెప్పు. ఇప్పుడు నాకు నిజంగానే తప్పుడుగా పోయినా ఈ మన జిల్లాకి ఎమ్మెల్యే అవ్వాలని ఉంది, ఒక 2-3 చంపేసిన ఎమ్మెల్యే అవ్వాలని ఉంది. ఇప్పుడు చంపేసినా పర్లేదు, ఎమ్మెల్యే అవ్వాలనుకుంటానా, లేకపోతే అయ్యో ఎందుకు వాళ్ళు చావడం అని చెప్పి అనుకుంటానా? మనకు కావాల్సింది ఏంది? ఎమ్మెల్యే అవ్వాలా. 3 చచ్చిపోతే ఏం నష్టమా? పోని, చచ్చిపోని, నాశనం అయిపోని. ఎందుకు ఈ మాటలు మీతో చెప్తా ఉన్నానంటే
ఎందుకు చెప్తానంటే దేవుడు జీవాన్ని సృష్టించాడు కానీ జీవాన్ని నాశనం చేయమని చెప్పాల. ఎందుకు జీవం నాశనం అవుతుంది? ఎందుకు ఒక మనిషి పాడైపోతున్నాడు? మనిషి మూఢనమ్మకాలని ఎరన పెడుతున్నాడు మనిషికి. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి నా ప్రియమైన స్నేహితులారా. ఏ ఊరిలో అయినా, ఏ ప్రాంతంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా చచ్చిపోని మనిషి లేడు. చచ్చిపోని మనిషి లేడు. దానికి నువ్వెన్ని ప్రయత్నాలైనా చెయ్యి. చచ్చిపోలేదు ఆ ఊర్లో అంటే నేను వారిలోకి వచ్చేస్తా. నాకు అది ఎవరో చూపిస్తే. ప్రతి దగ్గర మరణం అనేది లేదు. నువ్వు ఏ దేవుడిని నమ్ముకో చెప్పానే. ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయంట? 4000 మతాలంట. 1, 2 కూడా కాదు. మనకు తెలిసిన బిర్రుగా ఆరే మనం ఇప్పుడు చదివినయే. ఎన్ని ఉన్నాయో. ఒక్కొక్కరు ఒక్కొక్క విశ్వాసం. ఏ విశ్వాసంలో ఉన్నా అసలు దేవుడినే నమ్మకపోయినా చచ్చిపోతారు. అసలు దేవుడే లేడనే వాళ్ళు కూడా చచ్చిపోతారు. కాకపోతే ఈ రోజున మనుషులు మూఢనమ్మకాలు, ఈ లోకపరమైన ఆశ, కోరికలు, వాంఛలు, ఈ లోకపరమైన భోగాలు, ఈ లోకపరమైన ఆనందాలు అపవాది వారి ముందు పెడుతూ ఉంటే ఏ పని చేసేదానికైనా, జీవాన్ని చంపేసేదానికైనా సిద్ధంగా ఉన్నారు. జీవాన్ని చంపేసేదానికైనా సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున ఈ ధ్యాన అంశం ద్వారా మీతో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, అపవాది మీ కళ్ళ ముందు ఎన్నెన్నో పెడతాడు, ఏవేవో చెప్తాడు. అయితే మీరు సాతానా నా దగ్గర నుంచి పొమ్ము అనకపోతే వాడు మిమ్మల్ని ఎంతగా బాధించాలో అంతగా బాధిస్తాడు. పొమ్మనకుండా ఉండమంటే మాత్రం ఇంక మనం ఏం చేయలేం. మన చేతుల్లో లేనిదది. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున మీరు అనుకోవచ్చు, సరే సార్, ఎందుకు ఈ విధంగా ఈ ప్రజలు దుర్మార్గంగా జీవిస్తున్న శిక్ష పడటం లేదు అంటే, వారు నిజంగానే వారికి శిక్ష పడటం లేదని దుర్మార్గంగా జీవిస్తున్నారు. ప్రసంగి గ్రంథంలోనే ఆ మాట ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో 8:11 దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవట చూచి వారికి కలగట్లేదంట. కాబట్టి వారు ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లోనే, ఆ శోధనలోనే పడిపోతున్నారు. యాకోబు పత్రికలో ఉంటది 1వ అధ్యాయం 14-15 మనుషుడు తన స్వకీయ కోరిక వలన లాగబడి ప్రలోభించబడుతున్నాడు, ఏడవబడుతున్నాడు. ఈ రోజున నీవు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, బలిని కోరన దేవుడు హృదయాన్ని కోరే దేవుడు. పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని సమూయేలు భక్తుడు అన్నాడు. ఈ రోజున నీవు దేవుని మాట వింటే అంతే చాలని ఆయన ఆశిస్తున్నాడు. కానీ నీవు ఈ లోకపరంగా అపవాది టార్గెట్లో ఉన్నాడని మీకు తెలియజేస్తున్నాను. కుటుంబంలో అసమాధానం కలిగించేదానికి, కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చేసేదానికి, లోక ఆశలు పుట్టించేదానికి ఏదో ఒక కారణం చేత అపవాది మిమ్మల్ని లాగుతాడు. ఉట్టి పుణ్యానికి గొడవ పెట్టించుకున్నట్లు చేస్తాడు. ఉట్టి పుణ్యానికి మనస్పర్ధలు పెట్టుకునేటట్లు చేస్తాడు. నీకు అనేక మంది నిన్ను ప్రేమించే వారిని గురించి చెడ్డగా చెప్తారు. నీకు అనేక మంది ఇరుగు పొరుగు వారితో సమాధానం లేకుండా ఉండేదానికి లేనిపోని మాటలు చెప్తారు. వాళ్ళన్నిటినీ నువ్వు పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని, ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో, ఎవరైతే నిన్ను సమాధానంగా ఉంటారో వారిని నువ్వు పగ చేసుకున్నప్పుడు అపవాది నీ విషయంలో సక్సెస్ అయినట్టే. అపవాది నీ విషయంలో గొప్ప విజయం సాధించినట్టే. ఈరోజు చాలా మంది అపవాది విజయానికే మొగ్గు చూపుతున్నారు. సాతానా పొమ్ము అంటం లేదు, సాతానా ఉండు అంటున్నారు. నా కుటుంబాన్ని నాశనం చేయి అంటున్నారు. నా కుటుంబం నాశనం అయిపోయినా పర్వాలే, నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలే, నాకేం కావాలా? నా కోరికలు తీరాలా అంటున్నారు. ఏమంటున్నారు? నా జీవితం నాశనం అయిపోని, నా కుటుంబం పాడైపోని, నాకేం కావాలా? కోరిక తీరాలి. నా కోరిక తీరాల, నా వాంఛ తీరాల, నా హృదయ ఆలోచన తీరాలంతే. అది తీరితే చాలు, నేనేమైపోయినా పర్వాలే, నా ఇంటి వారు ఏమైపోయినా పర్వాలే. ఈ రోజున యవనస్తులను అపవాది టార్గెట్ చేస్తున్నాడు. ఎట్ట తిరగతున్నారో, ఎట్ట పోతున్నారో, ఎట్ట విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారో కన్ను మిన్ను కాకుండా వారికే తెలియటంలా అట్లాగైపోయారు. ఎందుకో తెలుసా? అపవాది వారి ముందు వారి కోరికల్ని పెట్టేశాడు. ఎంజాయ్ చేయండి అని చెప్పేశాడు.
ఇప్పుడు వారు ఏ దృక్పథంతో ఉన్నారంటే, మేమేమైపోయినా పర్వాలే, మా తల్లిదండ్రులు ఏమైపోయినా పర్వాలే, నా కోరిక, నా సుఖం నాకు ముఖ్యం. ఇదే. అయితే అలాంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే ఒకటే ఒక విరుగుడు. సాతానా నా యొద్ద నుంచి పొమ్ము అని దేవునిలాగా మనం మాట్లాడగలిగితే, ఆలోచన చేయండి. యేసయ్య కూడా శోధించబడ్డాడు. అక్కడ మీరు చదవండి ఇంటికెళ్ళి. అపవాది యేసయ్యను శోధించినట్లుగా రాయబడుతుంది. ఆయన 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉంటే, అయిపోయిన తర్వాత ఆయనకి ఆకలి ఉంటే, ఆకలిని బేస్ చేసుకొని అపవాది ఏం చేశాడంటే రాళ్ళను రొట్టెలుగా మార్చుకోమన్నాడు. అంటే నీ హృదయంలో ఏదైతే ఆశ వాంఛ ఉంటుందో దాని ప్రకారంగానే వాడు ప్రవర్తిస్తాడు. నీ కోరిక బేస్ చేసుకునే ప్రవర్తిస్తాడు. నీ ఆలోచన బేస్ చేసుకునే ప్రవర్తిస్తాడు. 2 మార్గాలు పెడతాడు. ఏమని పెడతాడో తెలుసా? ఒకటి, నువ్వు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే తగ్గిపోద్ది. లేదా ఇంకో చోటుకెళ్ళి నల్ల కోడిని కోస్తే తగ్గిపోద్ది. ఈ రెండిట్లో ఏది బాగుంటది చెప్పండి? మళ్ళీ నల్ల కోడే కావాలి, తెల్ల కోడొద్దు మళ్ళా. ఏది బాగుంది? అబ్బా గుడికెళ్ళి మోకాళ్ళేసి ప్రార్థన చేసి అది ఎప్పుడుకి తగ్గద్దో. ఇదైతే సింపుల్, ఒక 500 600 కోడి ఎగిరిపోయి అయిపోయింది, జటామాటం మీద పోయింది. ఇంకొక ఆప్షను నువ్వు పరిశుద్ధంగా యథార్థంగా జీవించాలా, ఒకటి. రెండోది, ఎట్టైనా బ్రతుకు. ఇంటికొచ్చి 2 మిరపకాయలు, ఒక కారం, నీళ్ళేసి తిప్పి తిప్పి కొడితే పోద్ది. ఈ రెండిట్లో ఏది బాగుందమ్మా ఈ రెండిట్లో? అబ్బా ఇంత యథార్థంగా ఎట్ట బతకాలా? యథార్థంగా బతకలేం, అబద్ధాలు చెప్పకుండా బతకలేం, మోసం చేయకుండా బతకలేం. ఇదే బాగుల్లా? ఎట్టైనా ఉండొచ్చు. 4 మిరపకాయలు నలిపామా, ఇంచామా, ఈ విధంగా చేస్తే అయిపోయా. గుర్తుపెట్టుకోండి, అపవాది నీ కోరిక ప్రకారంగానే ప్రవర్తిస్తాడు. నీ ఆలోచన ప్రకారంగానే ప్రవర్తిస్తాడు. నీ గిలినే భూతంగా మారుస్తాడు. నీ భయాన్నే నిజంగా మారుస్తాడు. దేని గురించి అయితే నువ్వు భయపడతావో, దేని గురించి నువ్వు అనుమానం పెట్టుకుంటావో అదే నిజం చేస్తాడు. బైబిల్లో ఉంటది, భయపడుట వలన ఉరి వచ్చును అని ఉంటది బైబిల్లో. ఏంటంట? భయపడటం వలన ఉరి. అంటే నువ్వు దేని గురించి భయపడతావో అదే నిజం చేస్తాడు. దేని గురించి గిలి పెట్టుకుంటావో అదే నిజం అయిపోద్ది. ఈ రోజున నీవు అపవాదిని పొమ్ము అనకుండా ఉండేంత వరకు వాడిని ఇంట్లో నిన్ను బొమ్ము, నువ్వు బొమ్ము, నువ్వు ఇంట్లో వాళ్ళందరిని బొమ్ము అంటానే ఉంటాడు. అందరినీ పంపేస్తాడు, అందరినీ శోధిస్తాడు. కుటుంబంలో అన్నీ ఉన్నా కూడా తినేదానికి సంతోషం లేకుండా చేస్తాడు. అంతా చక్కపరచబడినప్పటికీ కుటుంబంలో ఆనందం లేకుండా కన్నీటికి కారణంగా చేస్తాడు. ఈ రోజున అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండేదానికి జీవం కలిగించే దేవుని విషయంలో మనము ఆయన ఏ విధంగా ప్రవర్తించాడో ఆ విధంగా ప్రవర్తిస్తూ సాతానా పొమ్ము అనే అధికారం ప్రభు మనకి ఇచ్చాడు. యేసు నామమున మనము దేన్ని బంధిస్తామో పరలోకమందు అది బంధించబడుతుంది. ఏదైతే విప్పుతామో అది పరలోకములో విప్పబడుతుంది. ఈ రోజున ఆ విశ్వాసముతో మనం ఈ లోకంలో ముందుకు కొనసాగితే ప్రభు మనల్లో మన కుటుంబాన్ని అపవాది బారి నుండి రక్షిస్తాడు, మనకు విముక్తిని కలిగిస్తాడు, సంతోషంగా ఈ లోకంలో ఆనందంగా ఆయనకి ఇష్టలుగా బ్రతికిస్తాడు. అటు కృప కొరకు ప్రార్థన చేద్దాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన మాటలను బట్టి ఒకసారి యేసయ్య మనతో